నీట్ పేపర్ లీక్ ఘటనకు నిరసనగా జూలై 24న తెలంగాణలో ఇంటర్ ఉన్నత విద్యాసంస్థల బంద్కు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి పిలుపునిచ్చారు. నీట్ లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీలను వ్యతిరేకించే ప్రతి విద్యాసంస్థ బంద్లో పాల్గొని నిరసనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. నీట్ పేపర్ లీకేజ్ దోషులను శిక్షించాలని చెప్పి నీట్ పేపర్ లీకేజ్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 2 రోజుల కిందట ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న యువత వచ్చి చెలో పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తూ ఉంటే ఇలా మోడీ ప్రభుత్వం ఇలా పోలీసులను అడ్డుపెట్టుకొని విద్యార్థి యువతపై విచక్షణరహితంగా దాడులు చేసి వారి నుంచి రక్తం తీసుకొని ఇలా దేశంలో ఒక విద్యార్థి యువత పట్ల కక్షపూరితంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇలా 24 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో నీట్ పేపర్ లీకేజ్ అయితే బాధ్యులను శిక్షించకుండా దానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రివర్గం బర్తరఫ్ చేయకుండా మోడీ ప్రభుత్వం విద్యార్థి యువత వ్యతిరేక ప్రభుత్వంగా దేశంలో వ్యవహరిస్తూ ఉంది. నీట్ పేపర్ లీకేజ్ దోషులను శిక్షించాలని చెప్పి నీట్ పేపర్ లీకేజ్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 2 రోజుల కిందట ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న యువత వచ్చి చెలో పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తూ ఉంటే ఇలా మోడీ ప్రభుత్వం ఇలా పోలీసులను అడ్డుపెట్టుకొని విద్యార్థి యువతపై విచక్షణరహితంగా దాడులు చేసి వారి నుంచి రక్తం తీసుకొని ఇలా దేశంలో ఒక విద్యార్థి యువత పట్ల కక్షపూరితంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇలా 24 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో నీట్ పేపర్ లీకేజ్ అయితే బాధ్యులను శిక్షించకుండా దానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రివర్గం బర్తరఫ్ చేయకుండా మోడీ ప్రభుత్వం విద్యార్థి యువత వ్యతిరేక ప్రభుత్వంగా దేశంలో వ్యవహరిస్తూ ఉంది.